ఈ నెల 27న వరంగల్ ప్రకాష్ రెడ్డిపేటలో జరగనున్న టీఆర్ఎస్ సభ ఏర్పాట్లను పరిశీలించారు లీడర్లు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై కడియం మాట్లాడుతూ లైవ్ లో చూద్దాం. రోడ్డు ఎక్కకుండా జాగ్రత్త పడడమే కాకుండా విత్తనాలను ఎరువులను రైతులకు అందుబాటులో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ని ప్రయత్నాలు జరిగిన తర్వాత కూడా అప్పులను మాఫీ చేసిన తర్వాత 9 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందించిన తర్వాత ఎరువులను విత్తనాలను అందుబాటులోకి తెచ్చిన తర్వాత కూడా ఇంకా రైతుకు వ్యవసాయం లాభసాటిగా లేదు అనేది తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించారు. అందుకనే నిన్నటి ప్లీనరీ సమావేశంలో దేశంలో ఏ రాష్ట్రము కూడా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా వారి ఆలోచనకే అందని విధంగా ఒక బ్రహ్మాండమైన పథకాన్ని నిన్న ప్రకటించడం జరిగింది. ప్రధానంగా రైతులందరూ ఒక పంటకు ఆర్థిక సాయం వస్తుందేమో, ఒక పంటకు ఇన్పుట్ సబ్సిడీ లభిస్తుందేమో అని ఆశపడ్డారు. కానీ రైతుల యొక్క అంచనాలను మించి ఇవాళ ముఖ్యమంత్రి గారు 2 పంటలకు కూడా అన్ని రకాలైన రైతులకు చిన్నకారు, సన్నకారు, పెద్ద రైతు అనే తేడా లేకుండా రైతులందరూ రైతులే కాబట్టి వ్యవసాయదారులందరికీ ఎంత కమతము వాళ్ళు అందుబాటులో ఉన్నదనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా 2 పంటలు పండించుకునే విధంగా ఎకరాకు ఒక పంటకు 4,000 రూపాయల చొప్పున 2 పంటలకు కలిపి ఒక సంవత్సరంలో మన వానాకాలము యాసంగి 2 పంటలకు కలిపి ఎకరానికి 8,000 రూపాయల చొప్పున రైతుకు ఆర్థిక సహాయం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక విధానపరమైన నిర్ణయం ప్రకటించడం పట్ల తెలంగాణ రైతాంగం పట్ల, వరంగల్ జిల్లా రైతాంగం పట్ల, వరంగల్ జిల్లా ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా రైతును ఆదుకోవటానికి ఒక ఆలోచించవలసిన మార్గాన్ని ఈరోజు కేసీఆర్ గారు చూపించారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దాని కారణం వలన మాకు నిన్నటి నుంచి అదేవిధంగా ఈ రోజు వరకు కూడా తెలంగాణలోని 10 జిల్లాల నుంచి, పాత 10 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు ఈ బహిరంగ సభకు తరలి వచ్చే సూచనలు, సమాచారం అందుతున్నది. దాదాపు ఒక 10,000 ట్రాక్టర్లలో రైతులు ఎక్కడి వారు అక్కడే మనం బహిరంగ సభకు వెళ్ళాలి, కేసీఆర్కు మనం సంఘీభావం తెలపాలి, వ్యవసాయాన్ని పండుగ చేసిన కేసీఆర్కు మనం ఆశీర్వాదం ఇవ్వాలి, మన దీవెనలు ఇవ్వాలనే ఆలోచనతోనే ఇవాళ తెలంగాణ నలుమూలల నుంచి దాదాపు 10,000 ట్రాక్టర్లలో రైతులు తరలి రాబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అందుకు వారికి ప్రత్యేకంగా కూడా ఇక్కడ ట్రాక్టర్ల కొరకు కూడా ప్రత్యేకంగా మేము పార్కింగ్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతున్నది. ఒకవైపు రైతులే కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ టీఆర్ఎస్ను ఆశీర్వదించాలని, కేసీఆర్ గారిని నిండు మనసుతో దీవించాలని, ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలనే ఒక ఆలోచనతోనే బహిరంగ సభకు తరలి వచ్చే అవకాశం ఉన్నది. ఒక్క వరంగల్ జిల్లా నుండే మొన్నటికి మొన్న నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు గారు వచ్చిన రోజున మేము నియోజకవర్గాల వారీగా సమీక్ష చేసుకున్నాం. ఆ నియోజకవర్గాల వారి సమీక్షలో 12 నియోజకవర్గాల నుంచి పాత వరంగల్ జిల్లా నుంచే దాదాపు 4 లక్షల మందిని మరి ఈ బహిరంగ సభకు మరి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాం. వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వాళ్లకు కొన్ని వాహనాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది. ఆ వాహనాలు ఏర్పాటు చేయడానికి కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ మంత్రులతో సహా, ఎమ్మెల్యేలతో సహా, ఎంపీలతో సహా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ గులాబీ కూలీ చేసి డబ్బులు సంపాదించే కార్యక్రమం. నేను మొన్న 1 లక్ష రూపాయలు సంపాదించాను. ఇవాళ మరొక క్లాస్ చెప్పడానికి పోతున్నాను. ఇవాళ 1 లక్ష 2 లక్షలు వస్తుందని ఆశపడుతున్నాను. రేపు ఇంకో క్లాస్, రేపు సండే అవుతుంది, మండే నాడు కూడా ఇంకొక క్లాస్ ఎక్కడైనా చెప్పాలని ఆలోచన. నేను క్లాసెస్ను చెప్పి ఒక 5-6 లక్షలైనా సంపాదించాలనే ఆలోచనతోనే ఉన్నాను. ఆ 5-6 లక్షలను ఈ బహిరంగ సభకు వచ్చే ప్రజలకు మంచినీటి సరఫరా ఏర్పాటు చేయడానికి ఉపయోగించాలనే ఆలోచన చేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నేను ఈ బహిరంగ సభకు వచ్చే ప్రజలందరికీ నాదొక విజ్ఞప్తి. మంచి ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని వైపుల నుంచి బహిరంగ సభకు రావటానికి వీలుగా చక్కటి రోడ్లు వేయిస్తున్నాం. రోడ్లు వేశాము, మేమే స్వయంగా కొన్ని రోడ్లు వేశాం. ఈ బహిరంగ సభకు దారి తీసే రోడ్ల దగ్గర మరి బహిరంగ సభకు దారి అనే సైన్ బోర్డ్స్ కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. అన్ని ఎంట్రీ పాయింట్స్ దగ్గర వాటర్ సప్లై ఏర్పాటు చేస్తున్నాం.
సభాస్థలి దగ్గర వాటర్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నాం, వాటర్ సప్లై ఏర్పాటు చేస్తున్నాం, పార్కింగ్ ప్లేస్లలో కూడా వాటర్ సప్లై ఏర్పాటు చేస్తున్నాం. ఒక 15 లక్షల వాటర్ పాకెట్స్ తెస్తున్నాం, ఒక 7 లక్షల మజ్జిగ పాకెట్లు తెస్తున్నాం. అవి కాకుండా ఇంకా మినరల్ వాటర్ బాటిల్స్ కూడా డయాస్ మీద ఉన్న విఐపీల కొరకు, వాళ్ళ కొరకు కూడా అనేక ప్రెస్ వాళ్ళ కొరకు, ఇతరులకు మేము మినరల్ వాటర్ బాటిల్స్ కూడా వాడబోతున్నాం. అంటే దాదాపుగా 20 లక్షల వాటర్ పాకెట్స్, మజ్జిగ పాకెట్స్ను తీసుకొస్తున్నాం. అంటే ప్రతి ఒక్క సభకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఒక వాటర్ పాకెట్, ఒక మజ్జిగ పాకెట్ కూడా ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇక్కడనే బ్రహ్మాండమైన మరి హెల్త్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. 4-5 ప్రదేశాలలో ఇక్కడ ఇదే సెంటర్లో మెయిన్ హెల్త్ క్యాంప్ ఉంటుంది. దీంతో పాటుగా ఇంకా ఈ సభాస్థలిలో 4-5 చోట్ల ఫస్ట్ ఎయిడ్ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎవరికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ప్రయత్నాలు చేస్తున్నాం. ఏ జిల్లా వాళ్ళు ఏ రోడ్ ఎంబడి సభాస్థలికి చేరుకోవాలనో ఆ రూట్ మ్యాప్ కూడా వాళ్ళకిచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ వెహికల్స్ ఏ పార్కింగ్ పాయింట్కి చేరాలనో దానికి కూడా వాళ్ళకు రూట్ మ్యాప్ ఇస్తున్నాం. ఆ రకంగా ఎక్కడ కూడా ఏ రకమైన కన్ఫ్యూజన్ లేకుండా, వచ్చే ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ సందర్భంగా మరొక్కసారి తెలంగాణ ప్రజానికానికి నాదొక విజ్ఞప్తి. దయచేసి 27 ఏప్రిల్ నాడు మీ ప్రయాణాలను వీలైతే వాయిదా వేసుకోమని నేను కోరుతున్నాను, సహకరించాలని కోరుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని రకాలైన వాహనాలను కూడా మేము ఈ బహిరంగ సభకు వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇబ్బందుల పాలు కావద్దనే ఉద్దేశంతోనే వీలైతే ఆ ఒక్కరోజు మీ యొక్క పర్యటనను వాయిదా వేసుకోమని కోరుతున్నాను. దానికి తోడుగా వరంగల్ పట్టణ ప్రజలకు, వరంగల్ జిల్లా ప్రజానీకానికి, బహిరంగ సభకు తరలి వచ్చే వాళ్ళందరికీ కూడా మీకు ఎక్కడ వీలైతే అక్కడ ఆ వచ్చే ప్రజలకు మీకు వీలైతే కొంచెం మంచినీరు కూడా, త్రాగునీరు కూడా అందించండి. ఎన్ రూట్లో నడుచుకుంటా వస్తారు, ఎండలో వస్తారు కాబట్టి మీ ఇండ్ల ముందట చిన్నగా టెంట్ లెక్క వేసి వచ్చే వాళ్ళందరికీ కూడా మీరు కొంచెము త్రాగునీటి సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి వరంగల్ ప్రజలకు, జిల్లా ప్రజలకు, ప్రత్యేకంగా ఈ బహిరంగ సభకు చుట్టూ ఉన్న కాలనీ వాసులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రకంగా బహిరంగ సభకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకత్వం అంతా కూడా సమిష్టిగా పనిచేస్తున్నది. రేపు ఎల్లుండి 23, 24 తేదీలలో వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాలలో కూడా కార్యకర్తల సమావేశాలను పెడుతున్నాం. రేపు మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, వర్ధన్నపేట 4 నియోజకవర్గాల సమావేశాలు రేపు ఆర్గనైజ్ చేసినాం. రేపు ఆ 4 నియోజకవర్గాల సమావేశాలకు నేను, మా ఎంపీ గారు, అదేవిధంగా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ వెళ్తున్నాం. 24 నాడు ఒక 4 నియోజకవర్గాలలో హరీష్ రావు గారు పార్టిసిపేట్ అవుతారు, మిగతా 4 నియోజకవర్గాలలో నేను పార్టిసిపేట్ అవుతాను. ఆ రకంగా 12 నియోజకవర్గాలలో కూడా కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేసి కార్యకర్తలలో ఉత్సాహం తీసుకువచ్చి జన సమీకరణకు సంబంధించిన మైక్రో లెవెల్, గ్రామ స్థాయి సమీక్షను చేయాలనే ఆలోచనతోనే ఉన్నాం, ఆ పట్టుదలతోనే ఉన్నాం. ఏది ఏమైనా కేసీఆర్ నాయకత్వంలో మరి ఈ బహిరంగ సభను ప్రగతి నివేదిక సభ అంటే మా 3 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చెప్పుకునే ఒక అవకాశం, రాబోయే 2 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నామని వివరించే ఒక కార్యక్రమాన్ని, ఒక అవకాశాన్ని ఈ వేదిక ద్వారా తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నాం. దయచేసి దానికి మా మీడియా మిత్రులందరూ బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు. ఇదొక వరంగల్కి వచ్చిన ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. మీరందరూ కూడా మీ సహకారాన్ని అందరూ చేయాలని, జిల్లా ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.